జన్మే నీవమ్మ సుగుణాలవమ్మ శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ మిట్టింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ కర్పూర సౌరభమే కళ్యాణమమ్మ పతి నీడన వెలిగేను ప్రతి ఆడ జన్మ తెలుగింటి పూదోట సిరివల్లె రెమ్మ సొగసైన శ్రీవారి సరి జోడువమ్మ శబాష్ తీసుకెళ్ళు. సారీ సార్, లెక్క ప్రకారం మీరు ఈరోజు యాపిల్ జ్యూస్ తాగుతారు. అయితే టైంకి యాపిల్స్ లేవు. నిన్న మార్కెట్కి వెళ్ళడానికి కూడా కుదరలేదు సార్. అందుకే ఈరోజు మ్యాంగో జ్యూస్ ఇచ్చాను సార్. మేనేజర్ సార్ అతనికి శాలరీ ఎంత? 10,000 సార్. 30,000 ఇచ్చి ఇంటికి పంపించేయి. సార్ నాకు కావాల్సింది రిజల్ట్స్, రీజన్స్ కాదు. నేను ఏ రోజు ఏ టైంలో ఏ జ్యూస్ తాగుతానో అది ఇవ్వడమే నీ డ్యూటీ. అంతేకాని మార్కెట్కి వెళ్ళలేకపోయాను, మధ్యలో వర్షం పడుతుంటే ఆగిపోయానని చెప్పడం కాదు. వర్క్ డెడికేషన్తో పాటు సిన్సియారిటీ కూడా నాకు చాలా ముఖ్యం. నువ్వు తప్పు చేసినా నీకు 30,000 ఎందుకు ఇవ్వమన్నాను తెలుసా? మళ్ళీ నీకు ఉద్యోగం దొరికేదాకా ఇబ్బంది పడకూడదని. సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్. నాకు ఎక్స్ప్లెనేషన్స్ వినడమే కాదు, ఎక్స్క్యూజ్ చేయడం కూడా నచ్చదు. అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నా బర్త్డే. స్వీట్ తీసుకోండి సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచాలి. బాయ్ సార్. 1 సెకండ్ సిరి. ఏంటి సార్? మన ఆఫీసులో మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉంటారు? నియర్లీ 1000 మెంబర్స్ ఉంటారు సార్. 1000 మెంబర్స్. వాళ్ళందరికీ స్వీట్స్ పంచాలంటే ఎంత టైం పడుతుంది? మేబీ ఓ గంట పట్టొచ్చు సార్. మన ఆఫీస్ ద్వారా గంటకు నాకు వచ్చే ఆదాయం 10 లక్షలు. నీలా ఇలా రోజుకి ఒకళ్ళ చొప్పున పుట్టినరోజుని పెళ్లి రోజుని చాక్లెట్లు స్వీట్లు పంచుతున్నారనుకో, సంవత్సరానికి 365 గంటలు వేస్ట్. నాకు
3,65,00,000 లాస్. చూడు సిరి, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, లేదనుకో యాక్సిడెంట్ అవుతుంది. అలాగే డ్యూటీ చేసేటప్పుడు డ్యూటీ మీదే అటెన్షన్ చూపించాలి, లేదనుకో కెరీర్ ఆగిపోతుంది. చూడు, ఈ బర్త్డే పార్టీలు, మ్యారేజ్ ఫంక్షన్స్ అనేవి పూర్తిగా పర్సనల్. డ్యూటీకి ముందు డ్యూటీకి తర్వాత చేసుకోవాలి, కానీ ఇలా డ్యూటీ టైం వేస్ట్ చేస్తూ కాదు. సారీ సార్. బాయ్ సార్. 1 సెకండ్. ఇప్పటికే నువ్వు ఆఫీస్కి ½ అవర్ లేట్. సో ఈరోజు నీకు లీవ్, డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే. ఏ రాజు, అమ్మగారు ఇంకా పూలు కట్టడం అవ్వలేదా? ఇవి కట్టేసి అయిపోతుంది అమ్మగారు. వెరీ గుడ్. ఆ పని సారీ చేయండి. సారీ, వాళ్ళు వచ్చే టైం అయింది. ఇవాళ నాకు రావడానికి కుదరదు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అయ్యో ఏంటండి ఇలా ఫోన్లు మాట్లాడమేనా? త్వరగా రెడీ అయ్యేది ఏమన్నా ఉందా? దీన్ని రెడీ అవటం అనరా? అస్సలు అనరు. ఎందుకంటే ఈ రోజు మీ కూతురికి పెళ్లి చూపులు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? అదిరిపోవాలా లేదా? వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. చూడు శాంతి, వచ్చిన వాళ్ళు అమ్మాయి బాగుందా, ఫ్యామిలీ బాగుందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా అని చూస్తారు తప్ప వాళ్ళ నాన్న షర్ట్ కలర్ ఏంటి, ఆయన వేసుకున్న హెయిర్ డై బ్రాండ్ ఏంటని చూడరు కదా శాంతి. ఏమండి, అమ్మాయికి పెళ్లి చూపులన్న దగ్గర నుంచి మీరంతా ఇలా ముభావంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా అయితే ఎలా అండి? ఇష్టం లేకపోవటం కాదు శాంతి, ఇన్నాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మన కూతురు పెళ్లి పేరుతో మనల్ని విడిచి వెళ్ళిపోతుందే అన్న చిన్న బాధ. ఆయన కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఏ తండ్రైనా ఇలాగే బాధపడతాడు. కానీ రేపా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉంటే ఇంతకంటే ఎక్కువ ఆనందిస్తాడు. ఏమండి, అబ్బాయి వాళ్ళది మంచి కుటుంబం, మంచి సంప్రదాయం, మన స్థాయికి సరిగ్గా సరిపోయే సంబంధం. మన అమ్మాయికి ఇంతకంటే మంచి సంబంధం తేలేమండి. ఇంకేం ఆలోచించకండి. అక్కా సరే, అక్కా అక్కా, నువ్వు చెప్పినట్టు లడ్లు జిలేబీ మొత్తం తయారు చేయించడం అయిపోయాక ఇంకేమైనా చేయించాలా? ఇంకేం లేవు కాని అవన్నీ నీటిగా సర్ది ఒక ప్లేట్లో పెట్టించు చాలు. అలాగే సరేనా? అయ్యి బాబాయ్, ఎంత బాగున్నాను! నా డ్రెస్ సూపర్, నా జడ సూపర్, నా ఆర్నమెంట్స్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. వావ్! నాకు నేను ఎంత ముద్ద చేస్తున్నానో! అర్జెంట్ గా వెళ్ళి అమ్మకి చూపించాలి. ఏంటి ఈ కంగారు? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఆ చర్లే కనిపిన్ని, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? సూపర్ గా, చాలా అందంగా ఉన్నాను కదా. ఆ నువ్వు అభిప్రాయం అడుగుతున్నట్టు లేదే, చెప్తున్నట్టుగా ఉంది. అయినా పెళ్లి చూపులు నీకు కాదు, మీ అక్కకి. నీకింకా చాలా టైం ఉంది, కాస్త కంగారు తగ్గించుకో. నువ్వెప్పుడు ఇంతే, పో పిన్ని. అయ్యో చూసావా, బ్యాంగిల్స్ వేసుకోవడమే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళేసుకొస్తాను. ఏం పిల్లో. అన్నయ్య, ఏంట్రా? వాళ్ళు బయలుదేరారంట అన్నయ్య. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటామని చెప్పారు. అవునా? ఆ, శాంతి, ఏంటండి? వాళ్ళు వస్తున్నారట, అమ్మాయిని త్వరగా రెడీ చెయ్యి. బావగారు, భూమిజ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది బావగారు. పార్లర్కి వెళ్ళిందా? ఏంటమ్మా ఇది, కాసేపట్లో పెళ్లి చూపులు పెట్టుకుని. అయినా పార్లర్కి ఇప్పుడు వెళ్ళటం ఏంటి? అంటే పెళ్లి చూపులు కదా, ఫేస్ కాస్త ఫ్రెష్ గా ఉంటుందని నేనే పంపించాను. కంగారు పడాల్సిందేం లేదు బావగారు, ఈ పాటికి వస్తూ ఉంటుంది.
కరెక్ట్ గా టైం కాగిపోయింది. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడెలా? అయ్యో దేవుడా, త్వరగా స్టార్ట్ అయ్యేలా చూడు. ఆటో ఆటో ఆటో, స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఛా! ఛా! Yeah, yeah. Oh. 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 హలో మేడం, లిఫ్ట్ కావాలా? అవసరం లేదు, వెళ్ళు వెళ్ళు. దాన్ని రిపేర్ చేయడం పెద్ద పెద్ద మెకానికల్ వల్ల అవ్వట్లేదు. నీ వల్ల ఏమవుతుంది భూమి? అరే శ్రీమంత్, నువ్వా? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. కార్ ఆగిపోయింది, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఎలారా బాబు అని టెన్షన్ పడుతుంటే లక్కీగా నువ్వొచ్చావు. పద పద, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేద్దు గాని. అయినా బోలంత డబ్బుంది, ఓ మంచి కార్ కొనుక్కోవచ్చు కదా. ఎప్పుడు ఈ డొక్కు కార్తో కుస్తీ పడుతుంటావు? ప్లీజ్ శ్రీ, ఇంకొకసారి ఎప్పుడు దీన్ని డొక్కు కార్ అని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడొద్దు. ఇది మా నాన్న కార్, నాకు చాలా సెంటిమెంట్. ఓ సారీ భూమి. ఇట్స్ ఓకే, టైం అవుతుంది, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. జస్ట్ సెకండ్ ఓకే. ఇప్పుడే ఫేషియల్ చేయించుకొచ్చాను, స్కార్ఫ్ కట్టుకుంటాను. లేదనుకో ఈ డస్ట్ కి మొత్తం వేస్ట్ అవుతుంది. పద పద పద, 5 minutes లో ఇంటి దగ్గర ఉండాలి. ఫాస్ట్. ఏమండి, అమ్మ ఇంకా రాలేదు. అవతల వాళ్ళు వచ్చే టైం అయింది. ఫోన్ చేసి తొందరగా రమ్మంటే సరిపోతుంది కదా. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నాన్న, అక్క ఫోన్ ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది. ఎలా లిఫ్ట్ చేస్తుంది? సరే, ఒకసారి పార్లర్కి ఫోన్ చేయి. సరే. థ్యాంక్ యూ. అక్కడి నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంట నాన్న. అవునా? అయితే ఈ పాటికి వచ్చుండాలి కదా, ఇంకా రాలేదేంటి? సరే, నేను వెళ్ళి చూస్తాను. అన్నయ్య, వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ టైంకి మీరు ఇంట్లో లేకపోతే బాగుండదు. మీరుండండి, నేను వెళ్తాను. నమస్తే. నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి. రండి. రేయ్, మా స్థాయికి తగ్గ సంబంధాల కోసం చాలా వెతికావండి. మీ గురించి విన్నాక మాకు సరిగ్గా సరిపోయే సంబంధం అనిపించింది. తీసుకోండి. థ్యాంక్ యూ.
మీ కుటుంబంతో సంబంధం కలుపుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మీరు మాత్రమే వచ్చారు, అబ్బాయి రాలేదు? చిన్న పనుంది, చూసుకొని ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. మీరేం ఆలోచించకండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మావాడు టైం అంటే టైం. చెప్పిన టైంకి ఒక్క సెకండ్ అటు ఇటు కూడా కాదు. చెప్తే అతిశయోక్తి అవుతుంది గాని టైం విషయంలో వాడెంత సిన్సియరో మీరే చూస్తారుగా. రాయ్ దిగు. ఏంటి కారులో వెళ్తుంటే కళ్ళు నెత్తికెక్కాయా? ఎక్కలేదు కాబట్టే బ్రేక్ వేశా, లేకపోతే తొక్కించుండేవాణ్ణి. ఏయ్, నేను ఇతనితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది నీతో. తప్పు చేసి పైగా దబాయిస్తున్నావా? సారీ చెప్పాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? సారీ చెప్పడం అన్నది కామన్ సెన్స్ కాదు, హ్యూమన్ సెన్స్. తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసింది మనం అని ఫీల్ అయినప్పుడు మాత్రమే సారీ చెప్పాలి. అంటే నీ డ్రైవింగ్ లో మా బట్టల మీద బురదపడ్డం నీ తప్పు కాదా? అక్కడ రోడ్డు మీద గుంటుండటం మున్సిపాలిటీ వాడి తప్పు. నేను వస్తున్న టైంకే నా పక్కనే మీరు వెళ్తుండటం ఇన్సిడెంట్. ఎనీవేస్, నష్టపరిహారం వెళ్ళి డ్రై క్లీనింగ్ చేయించుకోండి. హలో, టిట్ ఫర్ టాట్. నష్టపరిహారం 1000 రూపాయలు ఎక్కువ కల్పిస్తున్నాను. వెళ్ళి కొత్త కోటు కొనుక్కో. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? వస్తుంది. రావడం ఏంటి? అంటే బయటికి ఏమన్నా వెళ్ళిందా? అబే అదేం లేదండి, రెడీ అవుతుంది వస్తుంది అంటుంది. సరే సరే, మా వాడు వచ్చేలోగానే అమ్మాయి రెడీ అయ్యేలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీ, బాయ్. హే ఏంటా కంగారు? నాకు పెళ్లి చూపులు బాబు. చా జోకా? పక్కా సీరియస్. వాళ్ళు వచ్చేసినట్టున్నారు, బాయ్. హే హే భూమి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పుడు కాదు రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. హే భూమి, భూమి ప్లీజ్, భూమి కాల్ చేస్తాను. భూమి, please. కాల్ చేస్తా, బాయ్.
అమ్మో ఇటు వెళ్తే యుద్ధమే, వెనక వైపు నుంచి వెళ్దాం. అయ్యో అసలే లేట్ అయిపోయింది. ఏవి ఎక్కడున్నాయో కనపడి చూడడం లేదే. ఛ! భూమి, వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో నీకు తెలుసు కదా, అయినా ఏంటి ఇంత ఆలస్యం? సారీ పిన్ని, వస్తుంటే మధ్యలో కార్ చెడిపోయింది. నిన్ను చూడాలని నీ కాబోయే అత్తగారు తెగ ఆరాటపడిపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు అడిగారు. ఇక చెప్పడం మా వల్ల కాదమ్మా. త్వరగా వచ్చి కనపడితే ఒక పని అయిపోతుంది, ఆవిడ ఆరటం కూడా తగ్గినట్టుంటుంది. నోరు ముయివే. భూమి, మాటల తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ అవ్వు. ఓకే 5 మినిట్స్ పిన్ని. సరే త్వరగా కానివ్వు. ఇది పట్టుకోవే. అయ్యి బాబాయ్, ఏంటక్క ఇది? నాకంటే అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నమ్మలేకపోతున్నాను. నాకే పిచ్చి పిచ్చిగా ముద్దస్తున్నావు. ఇంకా వచ్చేవాడి పరిస్థితి ఏంటో. నీ అందానికి ఫ్లాట్ అయిపోయి పెళ్లి చూపులతో పాటు ఏకంగా అప్పటికప్పుడే పెళ్లి కూడా చేయమని గొడవ చేస్తాడేమో. రోజు రోజుకి నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. ఏ బుద్ధుందా నీకు? ఇప్పటికే ఆలస్యం చేసావు, ఇంకా రెడీ అవ్వకుండా ఈ ఆటలేంటి? సారీ అమ్మా. సరే సరే, ఈ సారీలకేం గాని రెడీ అయ్యావా లేదా? రెడీ అమ్మా. పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. మమతలన్నీ కలిసి మౌనరా. చూడు భూమి, మంచి కుటుంబం, మంచి సంప్రదాయం. వాళ్ళకి పద్ధతులే కాదు, పట్టింపులు కూడా ఎక్కువే. అందుకని వాళ్ళ ముందు ఏది పడితే అది లొడలొడ మాట్లాడకుండా వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అర్థమైందా? అలాగేనమ్మా. సరే సరే, లేట్ అవుతుంది, పద. అమ్మా, తీసుకో. మీ అత్తగారికి సేవలు చేయడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకో. పిన్ని. సరే సరే, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పదండి. అరే కూర్చో. నీ పేరేంటమ్మా? భూమిజ. ఏం చదువుతున్నావు? బీటెక్. అబ్బాయి వస్తున్నాడు.
నీ కోటు మీద బురదేంటి? కోతి పిల్లడొచ్చిందమ్మా. Zero for